లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ అద్దంకి దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు. అలాగే ఆయన డాక్టర్ అద్దంకి దయాకర్ గారు, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నేత, అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్. శ్రీ ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి. ముందుగా దయాకర్ గారు చెప్పండి, ఏమిటి అసలు ఎన్టీ రామారావుని ఒకప్పుడు తీవ్రంగా విమర్శించి దైవాంశంబుద్ధుడు అనుకుంటున్నాడు, అది ఇదని చెప్పినటువంటి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు సడన్గా, సరే తర్వాత రోజుల్లో అఫ్కోర్స్ కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాతే అనుకుంటాను కదా, తెలుగుదేశాన్ని నిలబెట్టాలని రేవంత్ రెడ్డి గారు ఎందుకు తాపత్రయపడుతున్నారు? బీఆర్ఎస్ గద్దెలు కొలిస్తేనే తెలుగుదేశం పార్టీ ఎదుగుద్దా? అసలు నాకు ఎవరికి అర్థం కాని అంశం. ఒక పక్కేమో చంద్రబాబు గారు కాంగ్రెస్ని ఖతం చేయాలని బీజేపీతో కలిస్తే, ఇక్కడ చంద్రబాబు గారికి మీరు మద్దతు ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు మిత్రులకు కూడా నమస్కారం. ఇప్పుడు చరిత్ర చెప్పడంతో పాటు రాజకీయం కూడా దాంట్లో ఇమిడి ఉన్నది, కొత్తగా ఏమున్నది. సందర్భాన్ని బట్టి చరిత్ర తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం నాయకుడు చేస్తాడు డెఫినెట్ గా. అది వివిధ రూపాల్లో మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ నేను ఇంతకు ముందు చూసినా కదా. సో ఇప్పుడు గతంలో వారు టీడీపీతో ఉన్నప్పుడు ఉన్న దాన్ని కూడా మననం చేసుకున్నట్టుగానే కనబడ్డది. బట్ తప్పదు కదా, కేసీఆర్ గారు కూడా టీడీపీ నుంచి వచ్చిన ఆయనే కదా ఆ లెక్కన చూస్తే. సో ఏదో టీఆర్ఎస్ మిత్రులు మొత్తం టీడీపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని అంటే, మరి ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు నువ్వు ఒప్పుకోకపోతే మా వదినమ్మ కాడికి పోతా అన్న ముచ్చట పెద్దగా చర్చ కాలేదా? కాబట్టి నీకు చెప్పేది మా వదినమ్మతో చెప్పుకుంటా అంటే ఆ సాన్నిహిత్యం గతంలో ఉన్నది. ఆ పరిస్థితిని ప్రస్తావన తెచ్చి నాకు అర్థం కాల. చంద్రబాబు గారితో మద్దతు, చంద్రబాబు గారు మేము ఒకటే అని చెప్పడానికి ఆ రోజు భువనమ్మను కూడా పొగిడిన రోజు చెప్తున్నా. వెనకటికి ఆంధ్ర వాళ్ళ కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో పీకుతా అన్నది కూడా చరిత్ర ఉంది కదా. అంతకుముందు జాగో బాగోలు కూడా వద్దన్న రోజులు ఉన్నాయి మేము జేఎస్ లో ఉన్న రోజుల్లో. సో ఇప్పుడు మీకు డాక్టరేట్ ఎట్లా వచ్చింది అనే దాని మీద మాకు అవగాహన కుదురుతోంది. అంత చాకచక్యంగా వాదన పెట్టారు. అది ఇప్పుడు రాజకీయం ఎప్పుడు కూడా సార్, ఇప్పుడు ఒక రకంగా నా దృష్టిలో ఒకే పార్టీ ఒకే రాజకీయం ఉన్నప్పుడు మాట్లాడే ఒక నాయకుని చర్చకు వివిధ పార్టీలో తమ నేపథ్యాలు ఉన్నప్పుడు మాట్లాడే మాటలకు చాలా తేడాలు ఉంటాయి. కానీ అవి రాజకీయం కోసమే అనే అంశం నుంచి ఒక చర్చ అయితే, నిజంగా కూడా చెప్పాలంటే టీడీపీని మనోడు ఒక రకంగా స్మాష్ చేసిండు. ఇక్కడ 12 ఎమ్మెల్యేస్ తీసుకొని 12 మందిని తీసుకొని టీడీఎల్పీని మర్జీ చేసుకున్నాడు. దాన్ని కూడా మేము రాజ్యాంగబద్ధంగానే చేసినాం అన్నారు. బయటికి మనకు చూస్తానికి అట్లనే అంటది, కానీ కాంగ్రెస్ పార్టీని కూడా అట్నే మర్జీ చేసిండు కదా. సో రాజకీయాల్లో తనకు అనుకూలంగా ఉన్నప్పుడు తనకు అనుకూలతను మాట్లాడిన కేసీఆర్ గారి ప్రస్తావన కూడా బీఆర్ఎస్ మిత్రులు ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో చూస్తే ఉంటది. కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఎవరైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లకు పోయినప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇప్పుడు ఒక న్యూట్రల్, ఒక వేదిక, ఒక బీజేపీ వాళ్ళకు మాత్రమే వ్యతిరేకమైన పార్టీ కమ్యూనిస్టులు, ఉభయ కమ్యూనిస్టులు ఎవరైనా సరే. సో ఆ సందర్భం వచ్చినప్పుడు దాని విషయంలో కూడా కొన్ని అంశాలు చేసిన దాన్ని అటు కమ్యూనిస్టులకు అనుకూలంగా మాట్లాడిన దాన్ని బీజేపీ నాయకులు, ఇటు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన దాన్ని బీఆర్ఎస్ నాయకులు. సో అసలు బీఆర్ఎస్ అనే నేపథ్యమే టీడీపీ నుంచి వచ్చింది. టీడీపీ ఒక చీలిక భాగమే కదా కేసీఆర్ ఆ రోజు వచ్చి టీఆర్ఎస్ అని పెట్టింది. మళ్ళీ వాళ్ళు తెలంగాణ అస్తిత్వం అంటారు. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఏమంటాం దాన్ని, తెలంగాణ యొక్క ఆత్మగౌరవానికి దెబ్బ తగిలితే మేము అసలు తట్టుకోలేము, మేము ఆగము ఊగుతా ఉన్నారు. మరి బీఆర్ఎస్ అని ఎందుకు పెట్టుకున్నారు? మీ పార్టీల నుంచి తెలంగాణ అనే పదాన్ని ఎందుకు తీసేసిండ్రో ఇంతవరకు చెప్పరైతుంది. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ ప్రేరేపితమైన స్టేట్మెంట్స్. నిన్న మనోడు కూడా హరీష్ చెప్తా ఉన్నాడు కొంచెం ఆవేశంగానే, గద్దెలు కూలిస్తే అంటే పార్టీలనే కూల్చాలని కుట్రలు చేసిండు కదా. కాంగ్రెస్ అసలు ఇది రాష్ట్రంలో ఉండకుండా చేయాలని కుట్రలు చేసింది కదా. అప్పుడు మిమ్మల్ని ఏం చేయాల్సి ఉండే. కాబట్టి సందర్భాలు అట్లా వస్తాయి, వచ్చినప్పుడు దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఆ చర్చని రేవంత్ రెడ్డి గారు అంటే అట్లా కాదు, జనరల్ గా ఒక పార్టీ సభలోకి ఇంకో పార్టీ జెండాలు తీసుకొస్తే అంటారు కదా. ఇక్కడ మీకు అలైబలై కలిసిపోయిందా బీజేపీ? ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏమంటే బీజేపీ, జనసేన, అట్లాగే కాంగ్రెస్,
టీడీపీ, ఈ 4 కలిసి రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి కాబోతున్నాయి అని చెప్పి మన నమస్తే తెలంగాణను ఎక్కడ చదివా నేను. సో అట్లాంటి ఆలోచన కూడా ఏమన్నా ఉండి ఎన్టీఆర్ని పొగట్టం, అట్లాగే తెలుగుదేశం జెండాలను ఎలవ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయా? అంటే ఒకవేళ అంతేనా, లేకపోతే తెలుగుదేశాన్ని పునరుద్ధరించాలని రేవంత్ రెడ్డి గారి అభిప్రాయమా? కాంగ్రెస్నేమో ఆయన చంద్రబాబు గారు వదిలేసి బీజేపీతో కలిస్తే, ఆ బీజేపీతో కలిసిన చంద్రబాబు గారి పార్టీని మీరు పొగుడుతున్నారు కదా. గద్దెలు కూలిస్తే ఎన్టీఆర్కి నివాళ ఎట్లా అవుద్ది, చంద్రబాబు గారికి కానుకవుద్ది. కానీ ఇక్కడ ఒక మిక్స్డ్ పరిస్థితి ఉంటుంది సార్ తెలంగాణలో. మీరు కొంచెం లోతుగా విశ్లేషిస్తే ఏ పార్టీ ఎటు, ఎవరికి, ఎప్పుడు, ఎందుకు అనుకూలత అనే విషయంలో కొంత గందరగోళం ఉంటుంది. మనం ఎటు కూడా మాట్లాడలేని స్థితి ఉంటుంది. ఓకే, కానీ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ కోణంలోనే రాజకీయ నాయకత్వం మాట్లాడుతుంది. ఇప్పుడు ఒకప్పుడు మాతో చంద్రబాబు నాయుడు గారు 2018లో మాతో పొత్తులో ఉన్నాడు. అప్పుడప్పుడే మర్చిపోలేదు, కొంతమంది వస్తారు కాంగ్రెస్ మీటింగ్కి, ఏం చేయాలి అది కాదని లేవు కదా. చాలా మంది రాజశేఖర రెడ్డి గారి మిత్రులు వైసీపీకి అనుకూలంగా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోని మాతో ఉంటారు. సో ఇక్కడ సిపిఎం మాతో లేకపోయినా సిపిఐ మాతో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీతో కొంత సానుకూలత ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళతో ఉండలేకపోయింది, కానీ సిపిఎం ఉండగలిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో భిన్న వైరుధ్యాలున్న రైట్ ఓకే, నాకు అర్థమైంది, మీ ఇబ్బంది అర్థమైంది, మీ చాకచక్యత అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారిని కాంగ్రెస్ ఎలా చూస్తుంది? ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత. ఎన్టీఆర్ని కాంగ్రెస్ని భూస్థాపితం చేసే వ్యక్తిగా చూస్తారా, పార్టీని పెట్టిన వ్యక్తిగా చూస్తారా, లేదు ఎన్టీఆర్ని బుధానేసుకోవాల్సిన పార్టీగా, ఎన్టీఆర్ని వేసుకోవాలని చూస్తారా? ఒక దశ దాటిన తర్వాత ఎన్టీఆర్ గారు టీడీపీ అనే దానికంటే తెలుగు ఆత్మగౌరవం అయిండు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకప్పుడు మనకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కానీ ఆయన స్టేట్స్మెన్ అయిండు. కాబట్టి దివంగతులు అయిన తర్వాత వచ్చే మార్పు ఉంటది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక లెజెండరీ పొలిటీషియన్స్, అది ఎన్టీఆర్ గారు అయినా రాజశేఖర రెడ్డి గారు. ఈ ఆత్మగౌరవం అనే దాని మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అంటే నీలం సంజయ్ రెడ్డి గారు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచలేదా రాష్ట్రపతికి అయ్యి, అట్లాగే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఆ స్థాయిలో జాతీయ స్థాయిలో వెలిగి అవ్వలేదా? ఇట్లా చాలామంది పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎన్జి రంగా, ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు, బూర్గులు రామకృష్ణారావు, వీళ్ళందరూ కాదని ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం నినాదం ఇచ్చుండొచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఆయన ఒక్కడైనా? మీ కాంగ్రెస్ వాళ్ళే విచిత్రంగా తెలుగు ఆత్మగౌరవం అంటే ఎన్టీ రామారావుని సర్టిఫికేట్ ఇస్తే, మరి మీ పార్టీ నాయకులంతా తెలుగు ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా చేసినట్టు ఒప్పుకున్నట్టేగా. ఇప్పుడు ఒక దశలో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీతో కూడా అనుకూలంగా ఉన్న రోజులు ఉన్నాయి. అది చరిత్ర మాకంటే యునైటెడ్ ఫ్రంట్ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఆ కాలంలో ఒక్కసారి మీరు గమనించండి. లేదు, ఆయన పివి నరసింహారావుకి ప్రధాని అయిన తర్వాత మర్చిపోయింది ఆత్మగౌరవం ఉన్నప్పుడు పివి నరసింహారావు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచిన వాళ్ళలో ఒకడు కదా. ఆయన అందరినీ మర్చిపోయి మీరు కూడా ఎన్టీ రామారావు భయం చేస్తున్నారంటే, అంటే వ్యక్తిగతంగా కాదు, కాంగ్రెస్ వారు తెలుగుదేశం వారు చేస్తున్నారంటే అర్థం ఉంది. ఓకే, ఇక్కడ నా పాయింట్ ఏంటంటే పివి నరసింహారావు ప్రధాని అయినప్పుడు మాత్రమే ఆయన మద్దతు ఇస్తే, ఆ తర్వాత పివి నరసింహారావు ఏం చేశారు, తెలుగుదేశాన్ని రెండుగా చీల్చి అవతల పారేశారు. సో అదొక చరిత్ర. సార్ ఇప్పుడు పోటీ చేసినప్పుడు పివి గారు ఇక్కడ నంద్యాల పోటీ చేసినప్పుడు కానీ మద్దతు అన్ని కొంత నైతిక మద్దతు ఉంది. అది మీకు రాజకీయ ఏమంటారు ఎత్తుగడల్లో భాగంగా వచ్చిన వ్యూహాత్మక మద్దతులు ఉంటాయి కొన్ని, మీకు తెలియని కాదు. కొన్ని సందర్భాల్లో బీజేపీ పాలేరులో ఐడిల్గా ఉన్నది. మా వెంకటరెడ్డి గారు అప్పుడు చనిపోయినప్పుడు వచ్చిన ఉప ఎన్నిక. సో అది మాకు సానుకూలంగా ఉంది అనుకుంటాం, కానీ మాతో కలిసి ఉన్నదని చెప్పలేము కదా. అట్లనే టీడీపీ కూడా అట్లా ఉంది. ఎన్టీ రామారావు గారు కూడా కొంత మొదట్లో తెలుగుదేశాన్ని, ఫైనల్గా ఒక మాట చెప్పండి, మిగతా వాళ్ళు కూడా మాట్లాడు. ఫైనల్గా తెలుగుదేశాన్ని కూడా పునరుద్ధరించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందా ఇక్కడ? అవసరం అయితే లేదు సార్, ఓట్లు మాకు కావాల్సిందే తప్పితే అంటే రేవంత్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా చెప్పారా లేకపోతే వ్యూహం లేకుండా చెప్పారా? మరి అది తెలివైన ప్రకటన కాదా? టీడీపీ మిత్రులు చాలా వరకు రేవంత్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు, వాళ్ళందరినీ అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు. అది సామాజిక కోణంలో కూడా చేశారా అని నాకు డౌట్ వచ్చింది.
డెఫినెట్ గా ఉంటది భిన్న కోణాలు, వాటిని ఆ కోణాలను అర్థం చేసుకునే రైట్, వీళ్ళు కొంచెం ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇచ్చినా మాకు, రైట్. మేము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీగా ఉంటాం, అన్ని పార్టీలతో సఖ్యతతో ఉంటాం. మా విపక్షమైన బీఆర్ఎస్ తో కూడా మాకేం శత్రువైరుధ్యం లేదు, మరి గద్దెలు ఎందుకు మిత్రవైరుధ్యం. గద్దెలు కోల్చాల్సిందే అని చెప్తారు కదా మీ సీఎం గారు. ఇప్పుడు అది ఇప్పుడు వాళ్ళకి అర్థం కావాలి. గతంలో ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు లేని బాధ ఇప్పుడు 10 మందిని తీసుకుంటే ఎంత కడుపు వాళ్ళకు కడుపు చించుకొని అంటే పాపం బాధపడతా మీరు కూడా ఆయన గవర్నమెంట్ పడేయడానికి చేశారు కదా, ఓటుకు నోటు కేసు అన్నారు కదా. సరే ఇప్పుడు మా దాంట్లోకి ముఖ్యమంత్రి వెళ్తే గారు మరి కూడా పెద్ద అన్నారు కదా, అది మా చర్చ ప్రభుత్వాన్ని అవుతుంది. పడేయడానికి కుట్రలు చేసినది రైట్, మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా. రైట్, కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, రైట్, అందరూ మిత్రులే అనే ఉద్దేశంతో పోతే తప్పితే మరొకటి కాదు. రైట్. మీరైతే మీ అందరితో మిత్రత్వంగానే మాట్లాడుతున్నారు, కానీ సీఎం గారి స్పీచ్ అట్లా ఉందా లేదా అనేది చర్చనీయాంశం. రైట్. రవి హైదరాబాద్ నుంచి. రవి గారు నమస్కారం, చెప్పండి. నమస్కారం అండి. దయాకర్ గారు అంటే మాకు అభిమానం అండి. దయాకర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని రాజశేఖర రెడ్డి గారిని ఒకే ఘటన కట్టి పడేశారు. మా పార్టీలో చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు అభిమానులు. రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ మీద 30 సంవత్సరాలు పోరాటం చేసినవారండి. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 31 సంవత్సరాలు తెలుగుదేశం మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందండి. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఉండి తెలుగుదేశం అభిమానులు ఉన్నారు అని మాట్లాడడం కొంచెం బాగాలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి అభిమానించే వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి గారి ప్రకటనను హర్షించరు. అంటే వీళ్ళంతా దయాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్ళు కదా, వీళ్ళకి కొంచెం అట్లా ఆ పార్టీ మీద అంతా ఉండకపోవచ్చు. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ మీద పోరాటం చేసిన కార్యకర్తలు నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు జీర్ణించుకోలేరండి. రైట్, ఓకే, రైట్. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరేంటి గద్దెలు కోల్చాలంటున్నారు? నాయకత్వ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ లక్షణాల కోర్సుకు మీరు వెళ్తూ ఇట్లాంటి గద్దెలు కోల్చాలనే స్టేట్మెంట్ కూడా నాకు కూడా కొద్దిగా నచ్చలేదు. సరే, అయినప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ని పొగట్టం, అట్లాగే ఎట్లాగో ఏపీలో అయితే కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని కలిసిపోయినాయి అనుకోండి, ఇక్కడ కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మీ మిత్రపక్షాన్ని ఆయన బుధాన వేసుకుంటున్నారు, మీరు వేసుకోవట్లేదు, ఏమిటి దీంట్లో ఉన్న రాజకీయం? ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం కొమ్మినేని గారు. నేనేమంటా అంటే నిన్న ఏమిటి ఈ మధ్య కాలంలో జూబ్లీస్ ఎలక్షన్స్ అయినాయి సార్. అవును, జూబ్లీస్ ఎలక్షన్స్ లో గాంధీ భవన్ లో కూడా పచ్చ జెండాలు ఊగినాయి సార్. గాంధీ భవన్ లో పరోక్ష మద్దతు అన్న దయాకర్ అన్న చెప్పినట్టు పరోక్ష మద్దతు, నైతిక మద్దతు ఇవన్నీ ఉన్నా గాంధీ భవన్ లోకి వచ్చి కూడా పచ్చ జెండాలు ఊగినాయి, జెండాలు లేపినారు. అంటే మద్దతు ఇచ్చినామని డైరెక్ట్ ప్రత్యక్షంగా చెప్పినట్టే. సపోజ్ బీజేపీ సభలోకి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చి జెండాలు పట్టుకుని ఊపితే మీరు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోలేదు, ఇక వాళ్ళు ఇస్తాం సార్. ఇప్పుడు మేమైతే మాట ఇదివరకు గతంలో మేము దెబ్బలు కూడా తిన్నాం సార్. కమ్యూనిస్టుల మీటింగ్ కు మేము బీజేపీ జెండా చూపినప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేననేది ఏంటంటే దయాకర్ గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. ఎప్పుడైనా సాధారణంగా పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళని, మరి మీరు చెప్పిన పేర్లన్నీ కూడా బోరుగోలు రామకృష్ణారావు గారు కావచ్చు, లేకపోతే అప్పుడు మందూరు నరసింహరావు గారు మొదటి అంటే మంత్రిగా ఉన్నప్పుడు ముందుమల నరసింహరావు గారు, లేకపోతే విద్యాశాఖ మంత్రి యొక్క బొరుగుల రామకృష్ణారావు తెలంగాణ మొత్తంలో కూడా తెలుగు పాఠశాలలు పెట్టినటువంటి చరిత్ర. ప్రభుత్వ పాఠశాలలలో ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ మొదటి స్థానంలో ఉన్నటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. అది బొరుగుల రామకృష్ణారావు గారు, వారు ఏ పార్టీ అనేది కాదు ఇంకా. అందుకోసమని అందరూ పోయిన వాళ్ళందరూ నీలం సంజీవ రెడ్డి గారు వారి పాత్ర వారు నిర్వహించిపోయినారు. పివి నరసింహరావు గారు, జలగం వెంగళరావు గారు మనం మర్చిపోతున్నాం. చాలా ప్రముఖమైనటువంటి కింది నుంచి పైకి వచ్చినట్టు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి సీనియర్ నాయకుడు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించిపోయినారు, ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించిపోయారు కాబట్టి అట్లా గౌరవించాలి. అట్లాగే ఎన్టీ రామారావుని కూడా అదే కోణంలో మనం గౌరవించాలి కూడా. ఇవి వీళ్ళు వాళ్ళు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారైనా వారి పాత్ర వారు నిర్వహించారు. చంద్రశేఖరరావు గారు కూడా మనం బతుకున్నారు కదా, వారు కూడా వారి తెలంగాణ దాంట్లో వారి పాత్ర వారు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర వారి గొప్పదే, తక్కువ పాత్ర నిర్వహించలే వారి ఉద్యమంలో. కాబట్టి ఏ నాయకుని కూడా తక్కువ చేసి చూపించడం అనేటువంటిది కాదు. భిన్నాభిప్రాయాలు మనకు మస్తుంటాయి, చాలా భిన్నాభిప్రాయాలు. రైట్, ఓకే. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అది మీకు ఉపయోగమా కాంగ్రెస్కి ఉపయోగమా? నేను దయాకర్ గారు చెప్పిందే నేను అంటాను సార్. వారి పాత మిత్రులు, పాత సంబంధాలు, అనుబంధాలు ఇంకా ఇంకా ఉన్నట్టున్నాయంటే పూర్తి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని అంటామా, కాంగ్రెస్ సైట్ అంటామా, ఏమంటామా పదం కానీ ఇంకా మారలేదంటే రూపాంతరం పూర్తిగా చెందినట్టు లేదు ఇంకా ముఖ్యమంత్రి గారు. ఇంకా పాత
ఆలోచనలు, పాత భావజాలం. అంటే చంద్రబాబు గారితో ఉన్న స్నేహం ఆ రకంగా మాట్లాడిస్తుందా, లేకపోతే ఇంకేదైనా కారణమా? ఇప్పుడు అదే ఎన్టీ రామారావు గారిని అంతకుముందు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో చాలా తీవ్రంగా తీవ్రంగా విమర్శించారో ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అదే ఎన్టీ రామారావుని ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పొగుడుతున్నారు. ఇదంతా చంద్రబాబు గారితో ఉన్న సాన్నిహిత్యమా, లేక ఇక్కడ తెలుగుదేశం ఓటర్లని లేదా కొన్ని సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడం కోసమా, లేక కాంగ్రెస్లో తెలుగుదేశం గ్రూపుని పెంచుకోవడమా? ఇది సేమ్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ దయ్యం అన్నటువంటి వీడియో కూడా మన దగ్గర కనపడుతుంటారు సార్. సేమ్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని దయ్యము, దేవత కాదు దయ్యం అని. కాదు దయ్యం అన్నది ఎన్టీ మన చంద్రబాబు నాయుడు గారు, ఈయన బలిదేవత అన్నాడు. బలిదేవత అన్నటువంటి వ్యక్తిని కూడా మనం చూసినాం. బలిదేవత ఈమె కాదు అని. అంటే ఆ విషయంలోకి వస్తే అట్లాంటి చిన్న స్టేట్మెంట్లు అయితే చిన్నయో పెద్దయో, చంద్రబాబు గారు మీ మన దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటే మీరేం ఫీల్ కాలేదు, మీరు ఫీల్ కాలేదు, మా ఓటాలను చాలా బాధపడ్డాం. ఇదేంద్ర ఇంత ఆయన వచ్చి ఇంత అవినీతి పరుడు లేడు, యూటర్న్ బాబు లేడని మోడీ గారు చెప్పారు. సో ఇద్దరు మళ్ళీ అలాయ్ బలాయ్ అయిపోయారు. అట్లా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎవరిని అతీతులు అనలేం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం అని ఎన్టీ రామారావుని పొగడటం ద్వారా, చంద్రబాబు గారికి మరింత దగ్గరగా ఉన్నానని చెప్పుకోవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాభం పడుతుందా, బీజేపీ మీ మిత్రపక్షమైన బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షమైన బీజేపీకి లాభం జరుగుద్దా నష్టం జరుగుద్దా అన్నది నా ప్రశ్న. సార్ ఒక పాయింట్ సార్, చివరికి నేను చెప్పే ఒకటే పాయింట్ అంటే, ఈ మొత్తం పంట చేను అయిపోయింది, పరిగెశాను అంటాను చూసారు సార్. పరిగెకాయ మిగిలింది టీడీపీలో. ఆ పరిగెకాయ మాదికి వస్తుందా అటు పోతా దానికోసం వాళ్ళ ఎత్తుగడలో భాగంగా చేసేటని నేను అనుకుంటున్నాను సార్. అంటే పరిగెకాయ అంటే తెలుసు కదా సార్, మిగిలినటువంటి అక్కడక్కడ మిగిలిన టీడీపీ నాయకులు ఎటువైపు పోతారన్న దాని మీద రేవంత్ రెడ్డి గారి పాత పరిచయము, పాత బంధుత్వం, పాత మిత్రత్వం తోటి మిగిలిన వాళ్ళని తీసుకుంటే ఆయన కాంగ్రెస్ ను పరిపుష్టం చేయడము, లేదా ఆయనకైనా పరిపుష్టం కావడం, లేదా టిఆర్ఎస్ లోనో మిగతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు, టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు తీసుకొని తనకు తాను కాంగ్రెస్ లో ఒక వర్గాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చేస్తున్న, మీరు చూస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గాలు ఆ యొక్క వర్గ పోరాటాలు ఎట్లా చూస్తున్నారు, తనకు తాను బలోపేతం కావడం కోసం చేస్తున్న ఎత్తుగడలో భాగమని నేను అనుకుంటున్నాను సార్. సూటిగా సమాధానం. రైట్. ఇద్దరు ముగ్గురు కాలర్స్ ఉన్నారు. కేఎల్ఎన్ రెడ్డి గారు వనపర్తి, సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. శ్రీధర్ గారు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఎవరు అభ్యంతరకరం వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఒక చరిత్ర, ఒక సరదా కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే, విజ్ఞానదాయకంగాను వినోదదాయకంగాను ఉండటం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏం లేదు సార్. సీఎం గారు ఒక వర్గం ఓట్ల కోసమే అత్యుత్సాహం చేస్తే చూపించవచ్చు, ఉండొచ్చు, కాదని అదేం లేదు. బాబు గారు ఏ ఎండ కాకూడదు పడతాడు. అదే బీజేపీ కాశ్మీర్ లో ముస్లిం బీజేపీ వాళ్ళకి ముస్లింలు ఎగ్నెస్ట్ కదా, వాళ్ళతో ఎట్లా పెట్టుకున్నారు, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? కాశ్మీర్ లో పీడీపీతో ఎన్ని స్టేట్లలో చేయలేదు, వాళ్ళకి లేదు అట్లా. అప్పుడు ఏదో చెప్తున్నారు బీజేపీ ప్రతినిధి, అది తప్పు కదా. వాళ్ళు ఎవరు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు, మీ అభిప్రాయం మీరు చెప్పండి, అంతేగాని మళ్ళీ వాళ్ళనేం అనక్కర్లేదు. అది అంతలేదు సార్. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదంటే నిధులను ఎత్తి చూపుతున్నాడు. ఏ పార్టీ అయినా ఓట్ల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా ఉన్నాయి ఈ బలహీనతలు అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. రైట్. మరొకరు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, తిరువూరు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే, మాట్లాడండి. నేను ఫాలో అవుతున్నాను సార్. మాది తిరువూరు, కొత్తపల్లికి పక్కనే ఉంటుంది. ఓకే. నేను కూడా ఉన్న 18వ తారీఖున అక్కడ గమనించినప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డేని కాంగ్రెస్ శ్రేణులే, ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆ రోజున, సారీ క్షమించాలి సార్, ఎన్టీఆర్ గారి వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులే అసలు చాలా విపరీతంగా చేస్తూ వస్తున్నారు. అప్పుడున్నటువంటి నా స్నేహితులను కూడా కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే, ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఏదో కూటమి, ఆంధ్రాలో ఉన్న కూటమి రాబోతుంది. ఏ కూటమి? ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అనేటువంటిది రేపు తెలంగాణ ఎలక్షన్స్ లో రాబోతుంది అనేటువంటిది. అక్కడ కాంగ్రెస్ కూడా కొంత ఒక సెక్షన్ కూటమి. అదే సార్. అందుకోసమనే ఆ కూటమిలో రేపొద్దున ఇక్కడ స్థానం లేనటువంటి వాళ్ళు, లేదా కాంగ్రెస్ వస్తుందో కాదో అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఆ కూటమిలో నుంచి పోటీ చేయాలనేటువంటి భావజాలం కూడా నేను చాలా మంది స్నేహితుల దగ్గర నుంచి అక్కడ నేను విన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడాను కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడం కోసమే తెలుగుదేశాన్ని స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారిని చేయొద్దని నేను అంటలేదు.
కానీ అదే పనిగా అదేదో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడైనట్టుగా చేస్తున్నటువంటి విధానం అనేటువంటిది మాత్రము అది కాంగ్రెస్ అభిమానిగా నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే దయాకర్ గారు మీరు ఫస్ట్ లో మాట్లాడినప్పుడు దయాకర్ అన్న చాలా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది, కానీ మాట్లాడే విధానంలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక అనేటువంటిది కూడా నాకు బాగా అర్థమైంది. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానిని కాపాడుకోవాలి, వేరే వాళ్ళకి అవసరానికి అని చెప్పేసి మనం ఎంతకైనా దిగజారాల్సిన అవసరం లేదు. ఆ నైతిక విలువలు ఉన్నటువంటి విధానంతో మనం రాజకీయం చేయాలి, కానీ మన ఇదిని కోల్పోయి మాత్రం చేయకూడదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభిమానిగా నేను. శంకర్ గారు రైట్, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు హైదరాబాద్ నుంచి సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ మేము అద్దంకి దయాకర్ గారి మాటలకి దయాకర్ గారు వచ్చినప్పుడల్లా మీ చాలా మంది అభిమానులు వీళ్ళంతా వస్తుంటారు అనుకుంటా, మాట్లాడండి సార్. సార్ సార్ మేము అద్దంకి దయాకర్ గారి మాటలకి ఏకీభవిస్తున్నాం సార్. తెలంగాణలో టీడీపీ అనేది చాలా బలంగా ఉండేది సార్, ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో. ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారికి సొంతంగా టీడీపీ నుంచి ఆయన ఏ మాట మాట్లాడకుండా మంచిగా బయటికి వెళ్ళిపోయి ఈ రోజుకి ఆ గౌరవం నిలబెట్టుకొని ఉన్నారు సార్. దాని విషయంలో ఇప్పుడే కదా కాదు మిత్రమా మీరు మాట్లాడిన అభ్యంతరమే లేదు, కానీ ఇప్పుడే కదా ఎన్టీ రామారావు గారిని ఎంత తీవ్రంగా ఆయన విమర్శలు చేసింది చూపించాను కదా. తెలియజేశాను అంటే చంద్రబాబు గారిని ఏం అనలేదంటారా? ఓకే, అంతవరకు అయితే ఓకే. ఎన్టీ రామారావు గారిని అన్నమాట వాస్తవం, చంద్రబాబు గారితో అలాయ్ బలై ఉందన్నది కూడా వాస్తవమే కదా. మీరు చాకచక్యంగా మాట్లాడుతున్నారు సార్. అసలు పార్టీ స్థాపించిందే ఎన్టీ రామారావు గారు కదా సార్. అవును, ఎన్టీ రామారావు గారు ఎవరికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించారు? మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చాలా గొప్పవాడు, ఎన్టీ రామారావు కోసం బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి చెప్తే మీరు దాన్ని మద్దతు ఇస్తానంటే మంచిది. ఇద్దరు ఒకటే అంటే ఎట్లా సార్? ఇప్పుడున్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళే. నేనే కాదని వచ్చిన మాట వాస్తవం. బీఆర్ఎస్ ఏమి వేరే కేసీఆర్ గారు తెలుగుదేశం నుంచి రాలేదు నేను అంటల్లా, కానీ ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కాదు ఆయన నడుపుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేతలను పొగట్టం, చంద్రబాబు గారిని కానీ చంద్రబాబు గారిని కూడా పొగుడుతున్నాడు. మంచిదేనా? సంతోషమే. ఈ పాయింట్ బ్రహ్మాండం చెప్పారు. మీరు అసలైన సిసలైన తెలుగుదేశం కార్యకర్త, మిమ్మల్ని అభినందిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుని పొగట్టం చాలా గొప్ప విషయంగా మీరు భావిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో నాకు అనవసరం, కానీ మీరు మాత్రం తప్పు మాట్లాడలేదు, కరెక్ట్గా మాట్లాడారు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు చెప్పండి, మీ గద్దెలు కూలుస్తామంటున్నారు, ఇంకా చాలా తీవ్రంగా ఎన్టీ రామారావు గారికి నివాళి మీకంటే ఘనంగా అర్పించారు మీరు. ఇష్యూ అంటే ఆయన మాట్లాడిన సందర్భం కానీ అవన్నీ కానీ. సో ఇప్పుడు దయాకర్ గారి మాటలు విన్నారు, ప్రకాష్ రెడ్డి గారి మాటలు విన్నారు, మీ వాదన ఏమిటి? మామూలుగా నాయకులు ఇట్లాంటి సందర్భంలో ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి దీర్ఘకాలంలో ఆయన పిచ్చి మాటలే మాట్లాడాలి. నో పిచ్చి పదం అనేది కరెక్ట్ కాదు. ఆయన తన భావజాలాన్ని అనండి, తన అభిప్రాయం చెప్పారు, దాంట్లో మనం వ్యతిరేకించవచ్చు. శ్రీనివాసరావు గారు, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. గద్దెలు కూలగొట్టడం అనేది మంచివాడైనప్పుడు అది ఒప్పుకో. నేను ఎన్టీ రామారావుకి సంబంధించినంత ఇవన్నీ పిచ్చి మాటలేనండి. ఏమంటారు? గద్దెలు కూలగొట్టాలి, జెండాలు కాలబెట్టాలి, పిచ్చి మాటలు కాకపోతే మంచి మాటలా? ఐ డోంట్ టేక్ ఇట్. ఒకటేంటంటే ఇవన్నీ ఇమేజ్, దీర్ఘకాలంలో ఇమేజ్ పోగొట్టుకుంటారు. ఏ పూట కామాట, ఏ రోడ్డు కామాట, ఏడబడతాడా వాళ్ళకి అవసరం అనుకున్నట్టు. ఇప్పుడు ఖమ్మం మీటింగ్ లో తెలుగుదేశం జెండాలు కనపడ్డాయి కాబట్టి వాళ్ళ సపోర్ట్ల కోసం మాట్లాడారు. నేనేమంటే దాంట్లో ఆయన స్వప్రయోజనం చెప్తే కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనం ఏడాదొచ్చింది. మొన్న అంటే మొత్తం ఖమ్మంలో గెలిచింది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, మొత్తం టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే గెలిచిందా? ఏంటంటే ఆయన నుంచి వచ్చింది కాబట్టి వాళ్ళు జెండాలు తెచ్చారు కాబట్టి సపోర్ట్లు కొట్టించుకోవాలి. ఈ తరహా పలచని మనస్తత్వాలు చూపిస్తే ఏంటంటే పలచనైపోతారు దీర్ఘకాలంలో. ఎక్కడన్నా ఒక పార్టీ జెండాలు మూల కొడితే ఇంకో పార్టీ బాగుపడుద్దా? అప్పుడు టీడీపీ ఇక్కడి నుంచి అన్నారు, మాయమైపోయింది తెలంగాణ నుంచి. ఆల్మోస్ట్ మాయమైపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ పోయి ఏ గ్రామంలో ఆ గ్రామంలో జెండాలు మూల కొడితే అయిందా? ఎన్టీ రామారావు గారు అంటే మహానటుడిగా గౌరవం ఉంటుంది. ఒక కొత్త రాజకీయ పార్టీ తెచ్చారు, ప్రజలకి ఆయనకు అది అభిమానం దొరికింది, ప్రభుత్వాన్ని తెచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పులు వేయించారు కదా ఆయన మీద. మరి అప్పుడు చెప్పులు వేయించిన వాళ్ళను వాళ్ళ గద్దెలు కూల్చాలా? వాళ్ళని శిక్షించాలా? లేకపోతే ఎన్టీ రామారావు గారు మంచివారే, వారికి ఇవ్వాల్సిన గౌరవం వారు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన కేసీఆర్ గారిని కూల్చాలా?
ఎవరు కూల్చారా గద్దెలు? ఏది నోటికొస్తుంది మాట్లాడడం అనేది రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయింది. మనమే నిన్న పోడొచ్చు, మళ్ళీ మనమే వాళ్ళు తిట్టొచ్చు, నేను ఎక్కడ నన్ను అనొచ్చు. ఇంతకుముందు మీ వీడియో చూపించారు, ఆయన ఎన్టీ రామారావు గారి గురించి అంతే నీచంగా మాడారు, మళ్ళీ నిన్న గద్దెలు కూల్చారని చెప్పారు. ఎన్టీ రామారావు గారికి నివాళి ఇవ్వాలంటే ఎన్టీ రామారావు గారు చనిపోయే కంటే ముందు ఎవరిని తిట్టారండి? ఆయనకు క్షోభ పెట్టారు. అది నడి రోడ్డు మీద పరాభవించినటువంటి వాళ్ళను మళ్ళీ ఇవాళ వాళ్ళే దండలేస్తున్నారు. మరి వాళ్ళను తిట్టాలా? వాళ్ళతో అలాబలై ఇక్కడికి వచ్చా మమ్మల్ని జెండా గద్దెలు కూలుస్తారా? ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి ఎవరైనా ఇటువంటి వైలెన్స్ ని ప్రోత్సహిస్తారండి? గ్రామాల్లో అశాంతి కలిగే విధంగా ఒక జెండా గద్దె కూలిస్తే అది ఖమ్మం, అక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. అసలు జెండా గద్దెలు కూలిస్తే గ్రామాలలో ఉండే క్రియేట్ అయ్యే అశాంతి కానీ, వర్గపోరు కానీ, హింస కానీ ఎంత దూరం పోందండి? అందుకే నన్ను పిచ్చి మాటలండి. ఆలోచన లేకుండా మనం మాట్లాడితే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటి అర్థం చేసుకోకుండా ఎటుబడితేనే మాట్లాడితే మీకున్న స్థానాన్ని మీరు పలసం చేసుకొని అగౌరవపరుచుకొని 4 ఓట్ల కోసం, 4 మనుషులు సపోర్ట్లు కొట్టడం కోసం మాట్లాడితే అది మనకేమి? ఇప్పుడు ఇంతకుముందు ఒక కాలం చెప్పారు కదా, కాంగ్రెస్ అభిమానిగా నేను బాధపడుతున్నాను. నీకేదో తెలుగుదేశం పంచాయతీ, వాళ్ళ పనిదా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఒకటేనండి. ఇప్పుడు ఇంకోటి మీరు అన్నారు, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడిన వాళ్ళల్లో కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, విన్నరా? తెలుగువారు, తెలంగాణ వారు అందరూ ఉన్నారు దీంట్లో. ఏదో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతనే ఆత్మగౌరవం కాపాడబడ్డది. ఎస్, మీరు అన్నట్టు నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత పివి నరసింహారావు గారు, ఆ ఒక్క రాజకీయ నాయకులే కాపాడారు తెలుగు ఆత్మగౌరవం. ఓ శ్రీనారాయణ రెడ్డి కాపాడలేదా? అంటే కాదు తెలుగుదేశం వాళ్ళు చెప్పుకున్నారంటే అర్థం ఉంది, కానీ కాంగ్రెస్ నాయకులే తెలుగు వారి ఆత్మగౌరవం ఉపన్యాసం ఇవ్వటం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. నేను మాట్లాడేది కొద్ది కఠినంగా అనిపించచ్చు కానీ కేసీఆర్ గారు, ఇది రుద్దుడు. ఈ రుద్దుడే రుద్దుడు. మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు మాకెళ్ళి కూడా చూస్తున్నా ఉన్నారు. సంక్రాంతికి మేము చెప్తే ఊళ్ళలోకి పోతున్నారు, మాకే ఎక్కువ గౌరవం దొరికింది, మేమేదో ఏందండి ఇవన్నీ? అందుకని పిచ్చి మాటలని అధికారం లోకల్ తీసే చుట్టం అన్నాడు వెనకటోడు. ఇవి సగటు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత వెనక్కి వెళ్ళలేరు కాబట్టి ఊరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ అన్ని రకాల వ్యాఖ్యలు చూస్తాం. తెలంగాణలో అయితే ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి కొన్ని మీడియా కథనాలు ఐఏఎస్ ఆఫీసర్ల మీద, లేకపోతే కేబినెట్ మంత్రుల మీద ఎంత జుగుప్సాకరంగా ఉందండి. చిల్లర కనిపిస్తా ఉంది. ఈ సంస్కృతి అన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎవరి మార్గదర్శనంలో వస్తూ ఉంది? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు. కొన్నిసార్లు ఓవర్ పవరింగ్ ఉండుండొచ్చు, మీకు వ్యవస్థ ఉంది కాబట్టి మీ చేతుల్లో. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వైలెన్స్ ను ప్రోత్సహించడం, జెండా గద్దెలు కూలుస్తానంటాం, ఫలానా వాళ్ళ ప్రాపకం కోసం మిగతా వాళ్ళని తక్కువ చూపించడం. తెలంగాణ ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం, ఏ రకమైన ఆత్మగౌరవాలు అందరికీ ఉంటాయి. దాన్ని సామాన్య ఒక మంచి వ్యవసాయవేత్త నుంచి మొదలుపెట్టి ఓ కళాకారుడు, ఓ ఉపాధ్యాయుడు, ఈ రాష్ట్రం నుంచి వివిధ రంగాల్లో ప్రాతినిధ్యమైనటువంటి రైట్ ఓకే. అయితే ఇక్కడ ఫైనల్ గా మాట చెప్పండి, మళ్ళీ ఇంకో నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం. ఇది మల్లు భట్టి వర్సెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డి, లేకపోతే ఆ గొడవ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎందుకు రాశారు, ఆ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఇంతకీ రేవంత్ రెడ్డి గారికి దీనివల్ల వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనం కలుగుతుందా? ఆయనకి ఏమన్నా పలుకుబడి ఇంకా బాగా పెరుగుతుందా? లేదా కాంగ్రెస్లో ఆయనకి బాగా వర్గం సెటిల్ అవుతుందా? లేదు కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారి వాదనతో ఏకీపిస్తారా? కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ గారి విషయంలో ఐ డోంట్ థింక్ సో. నిజమైనటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు కూడా టీడీపీ అంటూ కోరుకోవాలని అనుకోరేమో. అదేదో మనం కొన్ని షాపుల్లో పోతే, రెస్టారెంట్లలో పిజ్జా కొంటే కూల్ డ్రింక్ ఫ్రీ లాగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో జాయిన్ అయితే టీడీపీ వాళ్ళ ఓట్లు వస్తుండొచ్చు. ఈ రకంగా మాట్లాడితే ఏవో సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ దానివల్ల ఒకటండి, దీర్ఘకాలికంగా తెలంగాణ ప్రజలు చాలా సిస్టమేటిక్ ఆలోచిస్తారు. ఎప్పుడేది నిర్ణయం తీసుకోవాలో తీసుకుంటారు. ఈ రకమైనటువంటి మా తెలంగాణలో ఏమంటారంటే తప్పనుకోమాకండి మీరు, అభ్యంతరం లేని పదం అయితే వాడమాకండి దయచేసి. అభ్యంతరం లేని పదమే కానీ చెప్తే బాగుండదు. అది కొన్నిసార్లు అనవసరంగా ఒకళ్ళ ప్రాపకం కోసం ఇంకో వ్యవస్థను గద్దెలు కూలుస్తూకుంటారా అండి? గద్దెలు కూలిస్తే ఏమవుతుంది? నేనంటే మంచిది ఉంటుంది, పీపుల్ వలుగుతాయి. అట్లుండదు లెక్క. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా మీ పార్టీ నాయకత్వాన్ని పెంపొందించుకోవడం కోసం ఏం చెప్పాలి? కాదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళని కోల్చమన్నట్లేదు, తెలుగుదేశం వాళ్ళని కోల్చమన్నట్టున్నారు. కాబట్టి మీరే వరి అవ్వక్కర్లేదు. ఆయన తెలుగుదేశం వాళ్ళని కూడా అదే ఎవరైనా ఎవరు పిలుస్తూ
తెలుగుదేశంలో కూర్చు ఊకుంటావా? తెలుగుదేశం రైట్, ఓకే. మరి ఊకుంటావా? ఇది ప్రకాష్ రెడ్డి గారు ముందుగా మీరు మాట్లాడండి. ఏమిటి ఆంధ్రజ్యోతి ఎందుకు అంత గాయం, కోర్టు కూడా రిమాండ్ రిజెక్ట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఆ గాయాన్ని కెలికి నానా ఇదంతా రాసి కాంగ్రెస్లో కొంపముంచడానికా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడాలనా, లేకపోతే ఏమిటి ఆయన లక్ష్యం ఏంటి? లేదు ఆయనకి ఇప్పుడు ఆంధ్రాలో గిట్టుబాటు అయిందంట విశాఖపట్నంలో, అట్లాంటి ప్రయోజనం ఏమన్నా ఆశించా? అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్తారు కాబట్టి ఆయనకి ఇది ఉందనుకోండి, ఆ హోల్డ్ ఉందనుకోండి. సో ఓవరాల్గా దాని మీద ఆ ఎపిసోడ్ మీద నిజంగానే కుంభకోణం జరిగి ఉంటే సిబిఐ విచారణకి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తారా? కేవలం 2 టీవీల మధ్య గొడవే దీనంతటికి కారణమా, లేక నిజంగా ఏమైనా జరిగిందా? సరే, 2 టీవీల మధ్య గొడవ కాదు సార్, ఇది వ్యాపార సంబంధం, దాంట్లో అవినీతి కుంభకోణం సార్. ఇది అవినీతి చేయడం కోసం చేసిన అనడం లేదు, చేయడం కోసం చేసే ఒక ప్రయత్నంలో భాగంగా ఆ పని మొదలైనప్పుడే బయటకు వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా. దీంట్లో ఏంటంటే నైని గతంలో కూడా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు చాలా మాట్లాడుతున్నారు, నిన్న కథనాలు కూడా వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి. గతంలో కూడా నైని బ్లాక్ ను మేము ప్రైవేటైజ్ కి ఇవ్వము, ఆదాని అంబానీలు నోరిప్పితే 2 పార్టీలు ఆదాని అంబానీల గురించి మాట్లాడుతుంది. ఆదాని అంబానీ పక్కన పెట్టండి, ఈ నైని బ్లాక్ ను మాకు ఏమి ఇస్తలేదు, సింగరేణిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి బ్లాక్లను ప్రైవేటులకు అప్ప చెప్తున్న బీజేపీ పార్టీని విమర్శించినటువంటి వాళ్ళే, వాళ్ళ మనకు కనపడుతుంటది, వాళ్ళ వీడియోలో కూడా ఉంటాయి. వాళ్ళే ఈ నైని బ్లాక్ మాకు ఇస్తలేరని ఆరోపణ చేసిన వాళ్ళే దాన్ని గతంలో కూడా వాళ్ళు బీఆర్ఎస్ కాలంలో కూడా ఇంకొక పెట్టుబడిదారికి అప్పచెప్పాలని ప్రయత్నం చేశారు. సరే, ప్రభుత్వం పడిపోయింది, దాని తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నంలో భాగంగా టెండర్ కండిషన్స్ లో పెట్టినటువంటి కండిషన్స్ లో ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి లేదా వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి ఆ పోరాటంలో నేనంటున్నా, ఇది గాంధీ భవన్ లోనే తయారు చేసినటువంటి స్క్రిప్టు, మాటలు, రచయిత, వీడియో అన్ని కూడా, స్క్రీన్ ప్లే అన్ని కూడా జరిగినవి. దాన్ని ఒక ఛానల్ దాన్ని ప్రచారం చేసింది, ఇంకో ఛానల్ దాన్ని కౌంటర్ ప్రచారం చేసింది. 2 కూడా గాంధీ భవన్ లో తయారైనవి. ఇది కాంగ్రెస్ పార్టీకి, ఇది ఎన్టీవీది కానీ అట్లాగే ఆంధ్రజ్యోతి 2 గాంధీ భవన్ 2 గాంధీ భవన్ లో తయారు. అదే మనం డైరెక్ట్ గా చెప్తాం, 2 గాంధీ భవన్ లో తయారైనవి. కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరాటము ఇటువంటి దానికి దారి తీస్తుంది. గతంలో కూడా నేను 40 సంవత్సరాల రాజకీయం గురించి నాకు అవగాహన ఉంది సార్. 40 సంవత్సరాల కాంగ్రెస్ మారలేదు, ఇప్పుడు కూడా మారలేదు. అదే వర్గ పోరాటాలు, అదే వ్యాపారంలో ఉన్నటువంటి పోరాటాలు, అవినీతిలో పోరాటాలు, ఇవన్నీ కలిపితే, అవినీతి కోసం పోరాటాలు ఇవన్నీ కలిపితే వచ్చిన మధ్యలో అనవసరమైనటువంటి ఒక వివాదాన్ని సృష్టించి దాన్ని లింక్ పెట్టడం, దాన్ని వీళ్ళు ఆంధ్రజ్యోతి వాళ్ళు లింక్ పెట్టడం, అది అంతా ఇప్పుడు అంతకుముందు జరిగింది, వెంటనే కేసు పెట్టారు, ఏదో జరిగిపోయిందని మళ్ళీ కెలికి ఎందుకు రాసినట్లు, దీని వెనకాల ఎవరున్నారో చెప్తానని మల్లుభట్టి గారు అంటున్నారు. నేనేమంటా సార్, మల్లుభట్టి విక్రమార్క గారు లేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లేదా ఇంకొక ఛానల్, ఈ ఛానల్, ఆ ఛానల్, ఏ ఛానల్, వీళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుబంధాలు, సంబంధాలు వీటిని తీసుకురావడానికి ప్రయత్నం జరిగినాయి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ ఛానల్ తో రెగ్యులర్ సంబంధాలు ఉంటాయో మీకు తెలుసు, నాకు తెలుసు. భట్టి గారికి ఇంకో దానితో సంబంధాలు ఏమి డైరెక్ట్ గా ఆయనే వెళ్ళి విషెస్ చెప్తున్నాడు కదా. ఇప్పుడు చివరికి ముఖ్యమంత్రి కంటే ఒక మీడియా అధిపతి ఆయనకి ఎక్కువ అన్నట్టుగా రామోజీరావు దగ్గరికి చంద్రబాబు గారు వెళ్ళినట్లు ఈయన రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్తున్నాడు కదా. అక్కడ తెలుగుదేశం, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్, తమాషా రాజకీయాలు నడుస్తున్నాయి కదా. నేను అందుకోసం సూటిగా చెప్పాను సార్, ఎవరికి సంబంధం ఎవరితో ఉందో మీకు తెలుసు, జగమెరిగిన సత్యం ఇదే, కొత్త సీక్రెట్స్ ఏం కావు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వర్గ పోరాటాలు అనవసరంగా సాధారణమైనటువంటి అధికారులను, మిగతా వాళ్ళను, ముఖ్యంగా మహిళలను తీసుకురావడం మాత్రం దురదృష్టకరం. ఇది కాంగ్రెస్ పార్టీ ఈ పని మాత్రం చేయొచ్చు తప్పకుండా. మీరు మీ వర్గ పోరాటాలు అంటే ఇక్కడ కాదు, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఆయన ఇంట్రెస్ట్ కూడా ఏమైనా ఉందా? ఆయనకి అక్కడ గిట్టుబాటు అయిందంట విశాఖపట్నంలో, అట్లా ఇక్కడ కూడా అట్లాంటి ప్రయోజనమా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వస్తారు కాబట్టి ఆయన్ని చేయడం కోసం మల్లుభట్టిని లాగారా? ఎవరి ప్రయోజనం అనేది చాలా సూడిగా చెప్పినాను సార్. అక్కడ ఆ కథనంలో ఒకరి ప్రయోజనం అయితే ఈ కథనంలో ఇంకొకరి ప్రయోజనం తప్పకుండా ఉంది. ప్రయోజనం ఆంధ్రజ్యోతి ప్రయోజనం ఉందా, భట్టి విక్రమార్క గారి ప్రయోజనం ఉందా, నేను దాంట్లో లోపలికి పోతాను కానీ ఇంకా దాన్ని ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది కానీ. బట్ దీంట్లో కాంగ్రెస్ పార్టీ వర్గ పోరాటంలోంచి బయటకు వచ్చిన కథనాలు, సూటిగా కథనాలే ఇవి.
ఓకే రైట్. దయాకర్ గారు సంక్షిప్తంగా చెప్పండి. ఇదంతా గాంధీ భవన్ స్క్రిప్ట్ ప్రకారమే 2 ఛానళ్ళు జరిగినాయి మధ్యలో అని చెప్పారు. దీని మీద సంక్షిప్తంగా చెప్తే మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత మళ్ళీ సమాధానం చెబుతారు. కానీ దీని మీద ఏముంటది, బీజేపీకి అది మాట్లాడకపోతే కొత్తగా మనం ఏం ఊహిస్తాం, ఏదో బట్టగాల్సి మీద వేసుడు. కానీ దాని నేపథ్యం చాలా చిన్నది వాస్తవానికి, కానీ టార్గెట్ క్యాబినెట్ గా జరుగుతుంది. అది ఉద్దేశపూర్వకంగానే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా దాన్ని డైకాటమీ చేసి పడేసి పూర్తిగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నా. దానితో వచ్చేది ఏం లేదు. ఎన్టీవీ మీద అంత సీరియస్ గా వెళ్ళారు, కేసు పెట్టారు, అరెస్టులు చేశారు, గందరగోళం చేశారు కదా. మరి అదే విషయాలని ఇంకా ఓపెన్ గా రాసేసినటువంటి ఆంధ్రజ్యోతికి ఎందుకు వెళ్ళట్లేదు? ఒక ముఖ్యమంత్రి స్వయంగా 2 టీవీల గొడవ అంటారా అసలు సబ్జెక్ట్ని వదిలేసి? కొంచెము అంటే చర్చించలేని అంశం కాదు, కానీ చర్చించాల్సిన అవసరం లేని అంశం ఒకటి కూడా ఉన్నది దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు ఈ టీఆర్పీ పంచాయతీ కూడా కొన్ని ఉన్నాయి, ఎవరు ముందు ఎవరు వెనక ఇవన్నీ. దీన్ని నేను ఇద్దరి మీద కామెంట్ చేయలేను, ఎందుకంటే ఇద్దరు ఉద్దండులే, ఇద్దరు ఉద్యమంలో అందరికి సహకరించిన వాళ్ళే. తర్వాత వాళ్ళ క్రెడిబిలిటీ కూడా ఉన్నది. కానీ ఇట్లాంటి వాటితో క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దు. మీడియా మీద ఇప్పుడు పొద్దుగాలు లేస్తే మీ వార్తలు చూస్తాం. మీడియా ఇది క్రెడిబిలిటీ పోయిందా? కాంగ్రెస్లోని వర్గాల మధ్య పోరుతోటి కాంగ్రెస్ క్రెడిబిలిటీ దెబ్బతిందా? కాంగ్రెస్ లో వర్గాలే లేవు అసలు. అంటే ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ఒక్కసారి రేవంత్ రెడ్డి గారిని చూస్తే, ఆయన ఎత్తుగడలు చూస్తే మీకు అర్థమవుతాయి. అర్థం కాకనే ఒక్కొక్కరు గోక్కొని తెలివిగానే చేస్తున్నాడు. ఎంత తెలివి లేకపోతే కాదు, ఎంత తెలివి లేకపోతే చంద్రబాబునే వంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయించగలిగాడు. అది గొప్ప విషయమే కదా. చంద్రబాబు గారే భయపడే పరిస్థితి ఆ రకంగా, లేదా ఆయన మాటినే పరిస్థితి తెచ్చుకున్నా అంటే అంతవరకు ఒప్పుకోవాల్సిందే. ఒక నాయకుడు తన యొక్క ఏమంటారు ఎత్తుగడను తనకు సమస్య లేకుండా చేసే భాగంలో పోతున్న క్రమంలో కొన్ని వికెట్లు సఫర్ అయితే, కొన్ని వికెట్లు బెనిఫిట్ అయితే. అంతే తప్పితే నాకైతే ఆయన విజన్ చాలా క్లియర్ గా కనపడుతుంది. అర్థం చేసుకుంటే బీఆర్ఎస్ కు మంచిది, బీజేపీకి కూడా మంచిది. లేకపోతే అట్లనే అతి ఏమంటాం అనాలోచితంగా నష్టపోతాం. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ఏమిటి మీ వాదన ఏమిటి మొత్తం ఈ ఇష్యూలో, ఈ ఎపిసోడ్ మొత్తంలో? మల్లుబట్టి కరెక్టా, వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కరెక్టా, లేకపోతే మీ వాదన కరెక్టా? అసలు ఏంది పూర్వాపరాలతో సహా చెప్పండి. అయితే మహిళల ఇష్యూలోకి వెళ్ళొద్దు, కానీ మహిళల ఇష్యూ మహిళల ఇష్యూ పేరు కూడా లేకుండా చేసిన ఎన్టీవీ మీద కేసు పెట్టారు. అన్నీ ఇంకా ఆత్మహత్యాయత్నాల దాకా వెళ్ళినటువంటి పత్రిక మీద మాత్రం వదిలేశారనేది కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇంట్లో 3 సార్. ఒకటి, దీంట్లో ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల మధ్య వచ్చే తేడానే ఇంత దూరం తీసుకొచ్చింది అనేది చాలా క్లియర్. 9E బ్లాక్ అయి ఉండొచ్చు, మిగతా సింగరేణి బ్లాక్లు అయి ఉండొచ్చు. ఇప్పుడు సైట్ విజిట్ చేస్తేనే సర్టిఫికేట్, సైట్ విజిట్ కూడా అందరికి సర్టిఫికేట్ ఇవ్వరు. ఇప్పుడు చాలా అయినాయి. నిజం కూడా బయట పెడితే ఎవరెవరికి ఫేవర్ చేస్తున్నారనే విషయం. బట్టి విక్రమార్క గారు కూడా ఆయనేమి ఇప్పుడు మొన్న చాలా మహాత్మా గాంధీ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% నుంచి 20% బాటంగా వాళ్ళ కుటుంబ సభ్యులు పైసలు వసూలు చేసి బిల్లులు ఇచ్చిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు బయట. నిజమా కాదో తేల్చాలి. ఆయన పనికిరాని మాట్లాడతారు మరి ఇట్లాంటి వాటిని శ్రీధర్ గారు గతంలో కేసీఆర్ మీద కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆధారాలతో సహా చేయండి, చేస్తే మరి తెలంగాణ దోచుకుంటూ అంటే మీరు ఆరోపణ చేశారు కదా, మీరు ఆరోపణ చేసినప్పుడు ఆయన రియాక్ట్ అవుతారు. మీరు ఆరోపణ డైరెక్ట్ గా వారు కూడా అన్నారు. కొమ్మినేని గారు నేనేమంటున్నా అంటే, ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎవరు ఒకసారి చెప్పండి మీరు. నేను చెప్తున్నా కదా, నేనేమంటున్నా అంటే మెయింటైన్ చేసుకోవాలి. ఎవడో పనికిరానోడు మాట్లాడినట్టు మాట్లాడితే డబ్బులు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడాలా? అది నాకు తెలుసు కదా. 20% గవర్నమెంట్ చెప్తున్నారు బయట. నేను ఒకరిని మాట్లాడలేదు. ప్రభుత్వం మాటకు పోతావు ఎందుకు? వ్యక్తిగా నువ్వు టార్గెట్ చేసి బట్టి గారి ఫ్యామిలీ అని అంటున్నారు. నాట్ ఓన్లీ బట్టి గారు, ఎవ్రీబడి.
20% గవర్నమెంట్ అని చెప్తున్నా కదా. అట్లా వేరే స్టేట్మెంట్స్ ఇచ్చుకో, అది రాజకీయ విమర్శ అవుతుంది కానీ పెట్టేసి మీరు కరెక్ట్. దయాకర్ గారు చెప్పింది కరెక్ట్. అన్లెస్ ఆధారం ఉంటే తప్ప, దయాకర్ గారు చెప్పిందే కరెక్ట్. ఆధారం ఉన్నప్పుడు మీరు స్పెసిఫిక్ గా చెప్పండి, లేని పక్షంలో జనరల్ విమర్శలు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కూడా, కాంగ్రెస్ కర్ణాటక గవర్నమెంట్ మీద చెప్పారు, అంతకుముందు బీజేపీ గవర్నమెంట్ మీద కూడా ఎంతో 6% 10% కమిషన్ అని చెప్పి కాంగ్రెస్ ప్రచారం నడుస్తుంది. రైట్, ఓకే. అప్పుడు చెప్పినప్పుడు ఏం బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు అంటే బాధ అనిపిస్తుంది. సరే ఓకే, నేనేమంటున్నట్టే ఆంధ్రజ్యోతి విషయంలో కానీ ఇంకో విషయం కానీ ఎవరైనా కానీ పరిద్దాటి వాళ్ళు వ్యక్తిగత జీవితాల మీదకి వచ్చిన తర్వాత ఒక ఛానల్ అయితే ఒకలాగా, ఇంకో పత్రిక అయితే ఇంకోలాగా బిహేవ్ చేస్తున్న విషయాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. మనం దాచుకుంటే దాగేది కాదు. ఇప్పుడు దయాకర్ గారు ఏం చెప్తున్నట్టే రేవంత్ రెడ్డి గారి వ్యూహం అర్థం చేసుకుంటే మంచిది. నేనేమంటున్నా అంటే వ్యూహం నడుస్తున్నది అనుకున్నంతసేపు మంచిగానే ఉంటుంది, కానీ వికటించేది కూడా ఉంటుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది రేపు పొద్దున కనబడతాయి. ఇవాళ ఎవరెవరిని వారి యొక్క అధికార స్థాయిని మించి గౌరవిస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి పదవిని కాకుండా పక్కన పెట్టి ప్రోటోకాల్స్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఏ రకంగా వ్యక్తిగతంగా ఇచ్చే ప్రివిలేజ్ ఇస్తున్నారు, మొత్తం సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం ఉత్తగేమి కన్ను మూసుకొని లేదు. ఇవాళ పవర్ ఉంది కాబట్టి కామ్గా ఉంటుండొచ్చు. నేనేమంటున్నా, మీరు అనేది వాస్తవమే కదా. ఇక్కడ ప్రతిపక్ష భావన ఉండకూడదు, ఒకళ్ళంటే ఒకళ్ళు పక్షపాత ధోరణి ఉండకూడదనే మేము చెప్తున్నాం. నేనేమంటున్నా, మల్లుబట్టి విక్రమార్క అంటే మాకేమి వారంటే వ్యక్తిగతమైనటువంటి కోపం లేదు. ప్రభుత్వం మీద ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కోపం ఉన్నట్టున్నది. అట్లనే నాకేం కోపం రేవంత్ రెడ్డి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు నేను చేసేది రాజకీయంగా విమర్శ మాత్రమే చేస్తున్నాను, వ్యక్తిగతంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ పార్టీ ప్రతినిధినే మాట్లాడుతున్నాను. మేము కొట్లాడుకోవడం విడిచిపెట్టండి. ఏ పత్రిక మీదనే ఏ పత్రిక అయితే రాసిందో దాని మీద విక్రమార్క గారే స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఓపెన్ గా. మళ్ళీ అదే ముఖ్యమంత్రి గారు పక్కన వాళ్ళు. నేనేమంటున్నా, మంత్రివర్గంలో గందరగోళం ఉంది, సమన్వయం లేదు, శాఖా సమన్వయం లేదు, పంచాయతీలు ఉన్నాయి. అది ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల ద్వారా వచ్చినటువంటి పంచాయతీలు తప్పితే మరొకటి కాదు. అది చాలా క్లియర్ గా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ దయాకర్ గారు కొద్దిగా అంత అశంతపడి ఒక నాయకుడి పేరు తీసినా కాబట్టి వాళ్ళు బాధపడ్డా, మేబీ బయట ప్రజలలో ఇంతకంటే పెద్ద చర్చ జరుగుతుంది. అదే కేసీఆర్ గారు జారి కింద పడితే కూడా పోయింది కూడా గుర్తుపడతారు జనం. అదే సభలో వచ్చి ఎంత గౌరవంగా మర్యాదగా ప్రతిపక్ష నాయకునికి ఇచ్చింది కూడా గుర్తుపడతారు. రేవంత్ రెడ్డి ఎట్లా ఉండనేది కనపడి అది గమనించుకోండి. వినండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి యొక్క పుత్రుడు వారి కొడుకు చనిపోయినప్పుడు ఆ సందర్భంలో కేసీఆర్ గారు కూడా పోయినారు. ఇవన్నీ కూడా సాధారణ వ్యక్తిగత సంబంధాలకు, రాజకీయపరమైన అంశాలకు, ప్రజా సంబంధమైన అంశాలకు, సమాజంలో మనం విలువలు తగ్గించే విధంగా చేసే ప్రయత్నాలను ఒకటే ఘటన కడతాం. అది అట్లా చేసినాం కాబట్టి ఇది మాఫ్ అవుతుంది అంటే నడుస్తుందా? కాబట్టి ఎవరెవరి మీద అనవసర ఆపేక్ష చూస్తున్నారు, ఏ మీడియా సంస్థలు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నాయి, ఎట్లా ఒత్తాసు పలుకుతున్నాయి, ఏ సందర్భంలో ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అనేది, ఎవరు ఎజెండా ప్రకారం పనిచేస్తున్నారని చాలా క్లియర్. అందుకని వాళ్ళ 9E బ్లాక్ని మీరు రద్దు చేసిండ్రు, సంతోషం. హరీష్ రావు గారిని నేను చెప్పిన అందుకనే 9E బ్లాకే కాదు, మిగతా సింగరేణి బ్లాక్ల వేలకు సంబంధించి ఈ సైట్ విజిట్ మరొకటో ఒకటో ఇద్దరు కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్ నిబంధనలు తయారు చేసి ఉంటే క్యాన్సిల్ చేయమని చెప్పినాము. ట్రాన్స్పరెంట్ గా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. తెలంగాణ సంపదే కదా. ఇప్పుడు దయాకర్ గారు దీంట్లో ఎంత లబ్ధి పొందుతాడో పొందలేడో నాకు తెలియనటువంటి రాజకీయం కాదు కదా, ప్రకాష్ రెడ్డి గారి తెలియని రాజకీయం కాదు కదా. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు పార్టీని కాబట్టి కొంత సమర్థించాల్సిన అవసరం వస్తుంది. కానీ మేము ఒక 10 నిమిషాలు మీ ముందు శ్రీనివాసరావు గారి ముందు వాదన గెలిచినంత మాత్రాన ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక అన్ని అంశాలు పక్కకు పోవు కదా. చాలా అగ్లీగా ఉంది దయాకర్ గారు. మీడియాలో ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఆఫ్టర్ 10 years ఆఫ్ ది ఫార్మేషన్ ఒక ఐఏఎస్ అధికారి మీద, ఒక మహిళ మీద, మంత్రి మీద కరెక్టే కాదుగా. అంతకుముందు కేటీఆర్ గారి ఇష్యూలో ఏం జరిగిందో చూసి అప్పుడు కేసే పెట్టుకోవడానికి ఆయనకు కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది కదా. సో ఇవన్నీ అప్పుడు కూడా గవర్నమెంట్ అదే స్థాయిలో రియాక్ట్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు రియాక్ట్ అవడానికి నేను తప్పు పట్టట్లా, కానీ అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. శ్రీనివాసరావు గారు, ఒక విషయం సార్, ఇప్పుడు ఒక విషయం ప్రారంభమైనప్పుడు కొంత పతనమవుతున్నప్పుడు కొన్ని పద్ధతుల్లో ఆపాలని ప్రయత్నం చేసినాం. అవి మరీ తారాస్థాయికి పోయి, పరాకాష్ఠకు పోయి, వ్యక్తిగత ప్రతిష్టలు, కుటుంబ ప్రతిష్టలు, సమాజం మొత్తం అసహించుకునే స్థాయికి పోయినప్పుడు ఇక మాట్లాడొద్దు, ఏదో డెకరం ఏంటి, ఆ తప్పు చేసిన లేని డెకరం మరి మాకెందుకు ఉండాలి. కాబట్టి మేము ఇంకా నియంత్రణలో ఉన్నాయి, పద్ధతులనే మాట్లాడుతున్నాం. టీవీ డిబేట్ లో మాట్లాడితే ఒకటి కొమ్మినేని గారు, ఇక్కడ ఏంటంటే అది కేసీఆర్ గారైనా, కోమటిరెడ్డి గారైనా, బట్టి గారైనా వాళ్ళు ఎంత శ్రమ పడి ఈ స్థాయికి వచ్చినప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ జరిగేటప్పుడు కొంత డెఫినెట్ గా అసహనం ఉంది. మొన్న కోమటిరెడ్డి గారి మీరు
యొక్క వాదనలోనే మీరు వింటారు. ఒక బట్టి గారు తయారు కావాలంటే ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అయినరో. ఇదే కేసీఆర్ ని కూడా అంటున్నారు. ఎందుకంటే మరి మల్లుబట్టి కాదుగా, మల్లుబట్టిని లాగిన దాని మీద సీఎం గారు గట్టిగా ఎందుకు వార్నింగ్ ఇవ్వలేకపోయారు ఆ పత్రికకి? ఏదో 2 మీడియాల గొడవని ఎందుకు చెప్పారు సార్? సిట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఆ ఇష్యూలో కూడా సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు ఈయన. మీలాంటి వాళ్ళు ఎన్టీవీ మిత్రులను అరెస్ట్ చేయడాన్ని జీర్ణించుకోలేదు ఒక దశ. ఇప్పుడు సాక్షిలో ఒకసారి నేను ఎవరిని అరెస్ట్ చేయమని చెప్పట్లేదు. కేసు ఉంటే కేసు చేయాలి. ఎవరిని అవగౌరవపరచాలని మేము మా బొట్టాలు ఎవరిని చెప్పం. కానీ జరిగిన అతి జరిగింది అన్నదే మేము చెప్పాం. ఏది అంత అడావుడి పడిపోయి అర్ధరాత్రిగాడ వెళ్ళాల్సిన అవసరం లేదు కదా అనేది పాయింట్. మరి అదే కరెక్ట్ అయితే ఇప్పుడు వేరే పత్రిక చేసిన దానికి మీరు అదేదో రేవంత్ రెడ్డి గారు మొత్తం ఎపిసోడ్ అంతటి మీద సిట్ వేసేస్తారని చెప్పకుండా 2 మీడియా సంస్థలు అనేసరికి డౌట్ వస్తుంది. ఒక్కటి మాత్రం వాస్తవము, ఇప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక సీరియస్ మాట. ఒక మనసు నొచ్చుకోవాల్సిన స్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా ఆయన బాధపడడం మీరు చూసిండ్రు ఎప్పుడన్నా? చాలా చాలా ఛాలెంజింగ్. ఆయన రెడ్డి అయినా కూడా ఎంత క్షేత్రస్థాయిలో ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిండో మీకు కూడా తెలుసు. ఆయన ఎదుగుదలను మీరు కళ్ళారా చూసిన వాళ్ళు. నేనేమంటున్నా అంటే వ్యక్తుల వ్యక్తిత్వ హననం అనేది ఎవరు చేసిన, నాట్ ఈవెన్ ఎక్స్, నాట్ ఈవెన్ వై. ఓకే, ఫైనల్ గా మాట చెప్పండి, టైం అయిపోయింది. హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారిని అన్నప్పుడు అది కూడా కేసీఆర్ గారిని కూడా చెప్పిన. అందుకనే కేటీఆర్ గారి ఇష్యూలో గవర్నమెంట్ అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదు కదా. మాట్లాడిందండి. అవును, మంత్రి గారే మాట్లాడారు. అవును, అది కూడా దారుణమే కదా. ఒక ప్రముఖ ప్రముఖుల మీద మాట్లాడినప్పుడు కూడా రియాక్ట్ అయ్యి ఉండాలి ఎవరైనా సరే. రైట్, ఓకే, ఫైనల్ గా చెప్పండి దయాకర్ గారు. హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారంటే ఫోన్ ట్యాపింగ్ లో ఆయనకి కూడా సంబంధం ఉందని అనుమానమా, లేకపోతే ఈ అన్నిటిని గట్టిగా మాట్లాడుతున్నాడనా? గట్టిగా మాట్లాడేది ఏముంది సార్? వాస్తవానికి చాలా మంది బయట, ఇంకా వాళ్ళు బయటనే ఉన్నారు. ఏంటంటే వాళ్ళు కూడా ఉన్నారు. మీరే మ్యాచ్ ఫిక్సింగ్ ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నారని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎందుకు అరెస్టులు చేస్తలేదు ఇవన్నీ కూడా. కానీ అక్రమంగా చేస్తే కూడా అది కూడా సమస్యే కదా. ఎవిడెన్షియల్ ఇష్యూస్ తోనే మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆయన దగ్గర ఏం సమాచారం ఉందో చెప్తాడు, దానికే ఉలికిపాటు అక్కర్లేదు. ఏదైనా వాళ్ళు చరిత్రలో ఎదుర్కొన్న వాళ్ళు కాదా మూమెంట్ టైం నుంచి ఇవన్నీ, దీనికేం భయపడాల్సిన అవసరం కూడా లేదు. తప్పు చేస్తే మాత్రం డెఫినెట్ గా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష అయితే తప్పదు ఎప్పటికైనా చెప్పగలరు. రైట్, ఓకే. ఇప్పుడు మా మీద రాయేసి మమ్మల్ని చక్రధర్ గౌడ్ అని ఒక ఆయన కేసు పెట్టింది ఇదే అంశంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో. దాంట్లో ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యి సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిని పెడితే కూడా ఆ కేసును కొట్టేసింది. ఆ కేసులోనే ఆ కేసు కొట్టేశారు. ఇది వేరే, ఈ ఎఫ్ఐఆర్ వేరే. చక్రధర్ గౌడ్ అంటే ఒక ఆయన ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది సార్. అది ప్రభుత్వం ఇంప్లీడ్ అయిన తర్వాత కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టేస్తే మళ్ళీ వాళ్ళు నోటీసులు అంటున్నారు. నిన్న మొన్న ఒకటి అనేక విషయాలకు ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాట్లాడతారు కావచ్చు. ఏంటంటే నిజం తేలండి, వారికి కూడా సాంత్వన దొరుకుతుంది. మేము మాట్లాడినందుకు జైల్లోకే పోయినాం బాస్. పిలిచి మాట్లాడితే రైట్. అద్దంకి దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.